హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ముగ్గులు వేయడానికి టిప్స్ అలాగే కొన్ని కిచెన్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఏదైనా పార్సల్ వచ్చినప్పుడు వచ్చిన బాక్సులు ఉంటాయి కదా, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఒక స్కెచ్ పెన్ తీసేసుకొని ఇలా మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్తో ఇలా ముగ్గు అయితే డ్రా చేసేసుకోండి. తర్వాత ఒక సూది కానీ లేదంటే ఇలా ఏదైనా ఇనుప కడ్డీ కానీ తీసేసుకొని కొద్దిగా ఇలా కాల్ చేసుకోవాలి. బాగా ఇలా కాల్ చేసిన తర్వాత హోల్స్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా ఇలా హోల్స్ పెట్టేసేయాలి. ఇదేం ఎక్కువసేపు పడదండి, అంతా ఒక 10 నిమిషాల్లో మనము చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలానే హోల్స్ పెట్టేసేయాలి. ఇలా చూడండి, నేను ఇక్కడ హోల్స్ పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఎన్ని ముగ్గులైనా కూడా ఈజీగా వేసేయచ్చు. పూజ గదిలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ముగ్గు పిండి వేసేసుకుంటున్నాను. ముగ్గు పిండి వేసేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఊరికి ఇలా ట్యాప్ చేస్తే చాలండి, ఎంత నీట్గా పడిపోతుందో చూడండి ముగ్గు అనేది. చూస్తున్నారు కదా, మీకు ఎన్ని ముగ్గులు కావాల్సినా కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. ఈ డిజైన్ అనే కాదండి, మీకు నచ్చిన డిజైన్స్ అయితే డ్రా చేసుకొని మనం ఇలా హోల్స్ చేసుకున్నాము అని అంటే ఎన్ని ముగ్గులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మన దగ్గర ఇలాంటి బాక్సులు ఎక్కువగానే ఉంటాయి కదా, ఇలాంటి కొన్ని డిజైన్స్ వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, మిషన్కి ఆయిల్ వేస్తుంటాం కదా, ఇలాంటి బాటిల్లో కూడా మనము ఈజీగా ముగ్గులైతే వేసేయచ్చండి. నేను ఇలాంటి బాటిల్లోకి కొద్దిగా ముగ్గు పిండి వేసేసుకున్నాను. చూడండి, మీకు నచ్చిన డిజైన్ అయితే ఈజీగా వేసేయచ్చు. ఇలాంటి బాటిల్ లేదు అన్నా కూడా వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దానికి ఒక హోల్ పెట్టేసుకున్నాము అంటే చాలు, ఎన్ని ముగ్గులైనా కూడా వేసేసుకోవచ్చండి. సైడ్ బార్డర్స్ కానీ లేదంటే ముగ్గులు కానీ మీకు నచ్చిన డిజైన్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. చేతులు వేసే పనే లేదండి, చేతిలో వేసే దానికన్నా స్పీడ్గా అయితే వేసేసుకోవచ్చు. దీని నిండా మనం ఫిల్ చేసి పెట్టేసుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము రోజు ఇలా గడప దగ్గర ఇలా ముగ్గులు వేసేసుకోవచ్చు ఈజీగా. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా దీంతో అయితే ఈజీగా వేసేయచ్చు. చూడండి, నేనైతే ఎన్ని రకాల డిజైన్స్ అయితే వేసేసాను. చూడండి, ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలాంటి డబ్బానే కాదండి, ఫెవికల్స్ వస్తాయి కదా, పిల్లలు ఫెవికల్ యూస్ చేస్తుంటారు, గమ్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి పెన్నులు ఉంటాయి కదా, మనము పెన్నులు అయిపోయిన తర్వాత వాడి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఈజీగా ముగ్గులు పెట్టేసుకోవచ్చండి. చిన్న చిన్న ముగ్గులు మనము పూజ గదిలో కానీ లేదంటే గడప దగ్గర కానీ చిన్న చిన్నవి వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక్కసారి మనం ముగ్గు పిండి ఫిల్ చేసుకున్నాము అని అంటే ఒక ముగ్గు వేసుకోవచ్చండి ఇలా చిన్నది. నేను ఇక్కడ ముగ్గు మొత్తం వేసి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా ఇలా ఈజీగా వేసేసుకోండి. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. మనం 2 గీతలు రావాలి అంటే చూడండి, వేసిన తర్వాత ఇలా కాస్త ఇలా అనేసాము అంటే 2 గీతలుగా వస్తుంది. చేత్తో ముగ్గులు వేయడం రాని వాళ్ళు ఇలా ఒక పెన్ సహాయంతో అయితే మనము పెన్లో అయితే మనం ఎలా రాస్తామో అలా రాయడమే. చూడండి ఎంత నీట్గా వస్తుందో. కొంతమందికి ఏమిటంటే పెన్లో అయితే ముగ్గులు వేస్తారు కానీ ముగ్గు పిండితో వేయడం రాదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఎన్ని ముగ్గులైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అగరబత్తీలు వెలిగించిన తర్వాత ఇలాంటి స్టిక్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో ఫిల్ చేసి పెట్టేసుకోండి. చూడండి, పువ్వులు మనము ఫోటోకి పెడుతూ ఉంటాం కదా, ఇలా కాడలు లేని పువ్వులు ఉంటాయి, ఒక్కొక్కసారి ఫోటోలకి పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్టిక్ని ఇలా గుచ్చేసామంటే చూడండి, మంచిగా కాడల్లాగా ఉంటాయండి. మనము ఫొటోస్కి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు ఇలా కనుక ఈ పుల్లలు ఒక 2-3 పెట్టేసుకున్నారు అంటే ఒక 5-6 ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా మనం ఫొటోస్కి అయితే పెట్టేసుకోవచ్చండి. చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ ఎంత నీట్గా పెట్టేయచ్చో. మనకు కాడాలు లేకుంటే పెట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా స్టిక్స్ కనుక కుచ్చేసామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. అప్పడాలు ఇప్పుడు చలికాలం కదండి, తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. మనం ఫ్రై చేసి పెట్టగానే తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక కొంచెం పెద్దగా ఉన్నది ఒక గిన్నె తీసేసుకొని గిన్నెలకు పెట్టేసి ఇలా ఒక ప్లేట్ మూసేయాలి. కొంచెం కూడా గాలిపోకుండా ఇలా ఒక ప్లేట్ మూసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే అప్పడాలు ఎన్ని గంటలైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో చాకులు ఉంటాయి కదండి, మనము ఇవి ఒక్కొక్కసారి షార్ప్ అనేది తగ్గిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నైల్ కటర్ ఉంటుంది కదా, ఇలా బరుకుగా ఉంటుంది కదండి నైల్ కటర్లో,
అటువంటి చోట ఇలా బాగా ఇలా మనము రబ్ చేయాలండి. చాకుని తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా బాగా కనుక మనం రబ్ చేసాము అని అంటే చాలా నీట్గా షార్ప్ అయిపోతాయండి. ఇంట్లో ఎన్ని చాకులు ఉన్నా కూడా ఇలా షార్ప్ చేసేసుకోనొచ్చు. మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడాను. ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను. ఇలా కొబ్బరి తురిమే దాంట్లో ఇలా తురిమి తీసుకోవాలి. తర్వాత ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి. మనం పూజకి వాడతాం కదా, అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను. తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి, పెప్పర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసి తీసుకున్నాను. తర్వాత పేస్ట్ అండి, మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు. కాస్త ఇంత అయితే సరిపోతుంది. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. దీన్నైతే మనము ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క ఉంట అయితే పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అని చేసుకొని వీటిని అయితే ఉండలాగా చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి. ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి. బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు, అందుకోసం బల్లులు అయితే అక్కడ ఉండవు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మెంతా ప్లస్ బాంబు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. మీ దగ్గర విక్స్ ఉంటే విక్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే మెంతా ప్లస్ బాంబు తీసుకున్నాను. అలాగే 2 అగరబత్తలు అయితే తీసుకున్నాను. కాస్త ఇలా మెంతా ప్లస్ బాంబు తీసుకొని అగరబత్తలకైతే ఇలా రాసుకోవాలండి. మొత్తం ఇలా బాగా రాసుకోవాలి. ఇలా రాసేసి మనము దీన్ని అయితే వెలిగించేసుకోవాలండి. దీన్ని వెలిగించేసి ఒక చోట పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లోకి అసలు దోమలు అనేవి రావండి. ఇది సింపుల్ టిప్ అండి, అందరూ కూడా ట్రై చేయొచ్చు. మనం ఏం కష్టపడే పని లేదు. రోజు సాయంత్రం వేళల్లో చేసుకోవాలండి ఇలా. దీంట్లో నుంచి వచ్చే పొగకు అసలు దోమలు అనేవి రావండి. పొగ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా హాల్లో కానీ లేదంటే రూమ్లో కానీ దోమలు ఎక్కడైనా ఎక్కువ వస్తాయి అనుకుంటే అక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా దోమలు అయితే కుడితే చాలా నొప్పిగా ఉంటుంది. అలాగే దొద్దులాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. అక్కడ ఏం చేస్తారంటే ఇలా కాస్త మెంతా ప్లస్ బాంబు కానీ విక్స్ కానీ తీసేసుకొని ఇలా బాగా మర్దన చేయాలండి. ఒక 2 సెకండ్స్ ఇలా మర్దన చేసినట్లయితే మనకు నొప్పి కూడా ఉండదు, అలాగే దొద్దు కూడా అవ్వకుండా ఉంటుందండి. దోమలు కుట్టిన చోట ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. చూద్దాము. నేను ఇక్కడ 2 న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి. తర్వాత చూడండి, కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా ఇలా వెనిగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఇలా వేసేయాలి. నేను ఇక్కడ 2 పేపర్లు తీసుకున్నానండి. మనకు 2 అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అందరి దగ్గర అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. వీటిని అయితే చూడండి, మనము రోజు బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో. ఇది కాస్త తడి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి. మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి మనకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము నిమ్మకాయలు వాడి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా డెటాల్ వేసేయండి. కొద్దిగా ఇలా డెటాల్ వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని కనుక మనము ఇంట్లో బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతాయో అలాంటి చోట కనుక ఇలా పెట్టేసాము అని అంటే ఇంట్లోకి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ఇలా స్టవ్ కాడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ పెట్టేసేయండి ఇలా. ఇదండి ఇవాళ నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడు ఒకేలాగా కాకుండా దోశలు కొంచెం హెల్దీగా వేసుకోవాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కొద్దిగా దోశ పిండి తీసేసుకున్నాను. దోశ పిండి అయితే ఇంట్లో ఉండనే ఉంటుంది కదా, ఇలా కొద్దిగా దోశ పిండి తీసేసుకున్నాను. అందులోకి రాగి పిండి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు రాగి పిండి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలనో చూసుకొని ఉప్పు వేసేసి
తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు ఎప్పుడైనా హెల్తీగా వేసియాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా ఉండాలి పిండి. ఇలా మనకు ఇప్పుడు దోస పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోసలు వేసేసుకోవడమే. రాగులైతే చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా చేసి ఇవ్వండి. ఎప్పుడు ఒకేలా ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో దోసలు. ఈసారి దోసలు వేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.